గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. శనివారం ఇందలవాయి గ్రామాభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల కింద ₹23 లక్షల విలువైన ప్రశ్న పత్రాలను కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ నేతృత్వంలో సర్పంచ్ లోకాని గంగామణి గంగాధర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందలవాయి గ్రామాభివృద్ధికి ఇప్పటికే లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, 2 విడతలు మరిన్ని అర్హులకు ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్డిఎఫ్ నిధుల కింద ముద్ర సంఘం అభివృద్ధికి 5 లక్షలు, కుమార సంఘానికి 5 లక్షలు, ఇందలవాయి రామాలయ ప్రాంగణంలో కాంపౌండ్ వాల్ ఫ్లోరింగ్ నిర్మాణానికి 10 లక్షలు, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 3 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామంలో మౌలిక సదుపాయ కల్పన, దేవాలయాలు, సామాజిక భవనాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఇందలవాయి మండలం అన్సాపల్లి గ్రామాభివృద్ధి కోసం ఎస్డిఎఫ్ నిధుల కింద 7 లక్షల విలువైన ప్రొసీడింగ్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ రెడ్డి నేతృత్వంలో గ్రామ సర్పంచ్ లోకాని, మౌనిక, నిఖిల్, ఉప సర్పంచ్ గంగాధర్ గ్రామ పెద్దలకు ఎమ్మెల్యే అందజేశారు. ఎస్డిఎఫ్ నిధుల కింద ముద్ర సంఘం అభివృద్ధికి 5 లక్షలు, శ్మశాన వాటికలో నీటి వసతికి 2 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అక్కడ గ్రామంలో చెప్పినటువంటి సమస్యలు విని మరి వీలైనంత మట్టుకు తొందరగానే కొన్ని సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మీకు అందరికి మీకు తెలుసు. అయినా కానీ మరి మాట ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలా అని చెప్పి ఉద్దేశంతో మరి మీ ఇందలవాయి గ్రామానికే ఇవాళ అత్యధికమైనటువంటి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రామం మరి చైతన్యమైనటువంటి గ్రామం, సో అన్ని విధాలుగా మరి నన్ను ఆశీర్వదించారు. మాకు మంచి అక్కడ అంటే అన్ని విధాలుగా మాకు అంటే గౌరవం కూడా దక్కింది. కాబట్టి మరి స్పెషల్గా ఇప్పుడు రామ మందిరం, అది పురాతనమైన మందిరము, గతంలో చాలా నెగ్లెక్టెడ్ గురి అయింది. మరి దాన్ని బాగు చేయాలని అన్నప్పుడు ఆ గోపురం కూడా నేను వచ్చిన తర్వాత అది శాంక్షన్ అయింది. 25 లక్షలు 30 లక్షలు 25 లక్షల రూపాయలతో అది గోపురం ఒకటి శాంక్షన్ అయింది. ఇప్పుడు అది టెండర్ వేపిస్తా ఉన్నాము, కడతారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కాంపౌండ్ వాల్ మొత్తం పోతుంది, అక్కడ ఖరాబ్ అయిందంటే దానికి ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత లోపల ఫ్లోరింగ్ మట్టి బురద అవుతుందంటే దానికి ఒక 5 లక్షల రూపాయలు ఆ రోజు చెప్పిన మాట మీద నిలబడి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కుర్మ సంఘం మరి కుమ్మరి సంఘంకు ఒక 5 లక్షల రూపాయలు, ముఖ్యంగా ముద్రా సంఘము నేను అక్కడనే మీటింగ్ పెట్టినాము. ఆ దేవుని పెద్ద దర్శనం చేసుకుని ఆ సంఘం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 10 లక్షలు అడిగారు, ఇప్పుడు ఒక 5 లక్షలు ఇచ్చాం, మళ్ళీ ఒక 5 లక్షలు తర్వాత ఇస్తాము, మీరైతే జమ చేసుకొని కట్టుకోండి. అది కాకుండా మరి వాళ్ళ ఇందలవాయి చెరువు కూడా లాస్ట్ టైం మనం వరదలు వచ్చి మొత్తం అలుగు దిగిపోతే దాన్ని కూడా ఇలా మంచిగా చేపిస్తా ఉన్నాం, చిన్నగా గచ్చు అది మంచిగా చేపిస్తున్నాం. తర్వాత తూము కూడా అది నీళ్లు లీక్ అయిపోతుంటే దాన్ని కూడా బాగా చేసినాము. ఇప్పుడు ఈ లైనింగ్ కూడా అడుగుతున్నారు, అది కూడా లైనింగ్ ఇప్పుడు ఇస్తలేరు యాక్చువల్, కానీ దాన్ని కూడా మంచిగా చేపిద్దాం. కెనాల్ కూడా అది మన పొలాలకు పారే కెనాల్, డిస్ట్రిబ్యూటర్ కెనాల్. అది కాకుండా ఇవాళ మన చెరువు అంత ఆక్రమణకు గురవుతుంది అదంటే కూడా దాని మీద కూడా అధికారులకు చెప్పి వీలైనంత మట్టుకు మళ్ళీ చెరువును రీస్టోర్ చేసే ప్రయత్నం చేసినాం. స్థానంలో దాని కొరకు ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇలా అంచంపల్లి గ్రామంలో మనం ఒక నోడల్ విలేజ్గా తీసుకొని మొత్తం గ్రామంలో ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తామని ఆ రోజు నిర్ణయం తీసుకొని మరి ఇప్పుడు సరే ఇక ఆ సందర్భంలో అందరూ కట్టుకున్నారా లేదా కానీ ఇప్పుడు మ్యాక్సిమం మనకు మండలంలో ఏ గ్రామంలో లేనంత ఒకటే గ్రామంలో దగ్గర 40-45 ఇల్లు ఇలా ఇంధనం ఇల్లు మీరు కట్టుకున్నారు. ఇంకా ఇప్పుడు అప్పుడు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కట్టుకోవడానికి ముందుకు వస్తే కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది కాకుండా ఇంకా అభివృద్ధి పనులు ఏది ఉన్నా కానీ మరి అంచాన్పల్లికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తప్పకుండా మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు గ్రామ పెద్దలు చెప్పారు, మన సొసైటీ బిల్డింగ్ సంబంధించింది కొన్ని చిన్న వర్క్ పెండింగ్ ఉందని చెప్పారు, దాన్ని కూడా చేపిస్తాం. ఇంకొక షెడ్ కావాలంటున్నారు, లేదా రామాలయ కానీ వాళ్ళకి కావడానికి దానికి కూడా మరి నెక్స్ట్ విడతలో తప్పకుండా ఫండ్స్ ఇచ్చి చేపిస్తాం. మీరందరూ కూడా మరి ఒక మాట మీద ఒక తాటి మీద గట్టిగా నిలబడండి. మీకు తెలిసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందని రైతులను మరి రైతు బీమా ఇచ్చినాము, బోనస్ ఇచ్చినాము, కరెంటు ఉచితంగా ఇచ్చినాము, మహిళలను ఇక్కడ ఆదుకుంటున్నాము, కోటీశ్వర్లు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక్కొక్కరు సో ప్రభుత్వం ఒక ఆలోచన విధానం ఇప్పుడు సన్నబియ్యం కానీ మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ గతంలో లేవు. సో మీరు ప్రభుత్వం యొక్క ఆలోచనను అర్థం చేసుకుంటే చదువుకోవడానికి పిల్లలకు కూడా